ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి ఒక జీవో తల్లులందరి గుండెల్లో ఒక ఆందోళనను భయాన్ని కూడా కలిగిస్తోంది. ఎందుకంటే నమ్మి ఓట్లేశారు. పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి తల్లికి కూడా 15,000 ఇస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో చెప్పారు. ఎక్కడ ఏ ప్రచారానికి వెళ్ళినా ప్రతి తల్లిని నమ్మించారు. ఓకే, వారు కూడా నమ్మారు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 వస్తుందని నిజానికి రావాలి. కానీ వచ్చినటువంటి జీవో మాత్రం చాలా అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆ జీవోలో ఏముందో నేను చదివి వినిపించే ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల ప్రచారంలో ఒక్కసారి ఆ బయట విందాం. ప్లీజ్ ప్లే చేయండి. అమ్మకు వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఓపుకుంటే 3-4 పిల్లలైనా పర్వాలేదు. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో మన పిల్లలే మనకు ఆస్తి. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ పిల్లలకు వస్తుంది. అందుకనే అమ్మకు వందనం అనే పేరు పెట్టారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక పాయింట్. మీ ఓపిక ఉన్నంత వరకు మీరు ఎంతమంది పిల్లలైనా సరే చదివించండి, కనండి. వారిని చదివించే బాధ్యత అంటే 15,000 రూపాయలతోనే వాళ్ళని చదివించేద్దాం, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆయన స్వయంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి బయట విన్నాం. నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుతం మంత్రివర్యులు, వారిదైతే రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరి మొబైల్లో కనిపించింది వారు ఏం హామీ ఇచ్చారనేది. ఆ రోజు వారు ఏం మాట్లాడారు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. హుషారుగా ఉన్నారు ఏమ్మా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఆశీర్వదించారు, వాళ్ళైతే ఆశీర్వదించారు. ప్రతి పిల్లలు తల మీద ఇలా చేయబెట్టి వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, అందరికి ఒక్కొక్కరికి 15,000 అన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి జీవో కాపీ ఒక్కసారి స్క్రీన్ పైన డిస్ప్లే చేయండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది జీవో 29. దీనికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలు, ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అందులో అత్యంత ప్రధానమైనది తల్లికి వందనం పథకంకి సంబంధించి 15,000 రూపాయలు ఎవరికి ఇస్తారు అన్నది ప్రతి పిల్లవాడికి ఉండాలి. ఎవరి స్టూడెంట్ రావాలి, ఈచ్ చైల్డ్కి రావాలి. రైట్, చూద్దాం. ద గవర్నమెంట్ ప్రొవైడ్స్, అక్కడ ఉంది చూడండి ఒకసారి, క్లియర్గా చదవండి ఒకసారి. ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 rupees టు మదర్స్ హూస్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ class 1 to class 12, ensuring a 75% attendance, duly processing the required validation for identifying the eligible బీపీఎల్ ఫ్యామిలీస్ ఉండాలి. 75% అటెండెన్స్ కలిగి ఉండాలి పిల్లలు. 1 నుంచి 12వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలు. వాళ్ళకి ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు, ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ 15,000 టు మదర్స్. తల్లులకు 15,000 ఇస్తామన్నారు. తల్లికి మాత్రమే 15,000 అన్నది గత ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పుబట్టి, మేము ప్రతి పిల్లవాడికి ఇస్తాము, తల్లికి కాదు, ఎంతమంది తల్లులుంటే అంతమంది తల్లులకి ఇవ్వడం కాదు, మేము చదువుకునేటటువంటి ప్రతి పిల్లవాడికి ఇస్తామన్నారు. కానీ ఇక్కడ ఈ జీవోలో వచ్చినటువంటి పాయింట్ ఈరోజు అందరిలో ఒక భయం కలిగిస్తోంది. ఇది కూడా ఆ రోజు రుణమాఫీలో కోటాయి కమిటీ లాంటిది ఏదో కమిటీ ద్వారా వచ్చి, ఆ కమిటీ ద్వారా దీనికి చాలా ఆంక్షలు అవి ఇవి విధించి ఆఖరికి తల్లుల వరకే వచ్చి వాళ్ళ సంఖ్యను కూడా తగ్గించేసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు అయోమయం నెలకొంది. అమ్మకు అబద్ధం చెప్పారా? అమ్మకు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారా? ఈ జీవోలో ఉన్నది వాస్తవం అవునా కాదా? ఇందులో ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకుంటుందా లేదా? సరిదిద్దుకోలేదనంటే మాత్రం ఖచ్చితంగా తల్లికి మాత్రమే 15,000 ఇస్తారని వెంటనే ప్రభుత్వం కూడా ఇది పొరపాటున జరిగిందనన్నా చెప్పాలి, సరిదిద్దుకోవాలి. లేదా సైలెంట్గా ఉందంటే మోసం జరిగిపోయినట్టే. డౌటే లేదు, ఇది సూపర్ షాక్ అయిపోతుంది.